అధికారంలోకి రాగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టేది లేదని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ హెచ్చరించారు. సాగర్లో ఆయన ఉంటున్న క్వార్టర్స్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. విషయం తెలుసుకున్న నోముల భగత్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్తుండగా అనుముల మండలం అలీనగర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నోముల భగత్ తో మిర్యాలగూడ డీఎస్పీ వాగ్వాదానికి దిగారు. ఈ క్వార్టర్ ను గతంలో తన తండ్రి నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం కేటాయించిందని భగత్ అన్నారు. ఇప్పుడు ఉన్నపలంగా ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడేసి ఇంటిని సీజ్ చేయడాన్ని భగత్ తీవ్రంగా ఖండించారు. నాగార్జునసాగర్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న ఎంతో మందికి వర్తించని నిబంధన తనకే వర్తించడం ఏంటని ప్రశ్నించారు భగత్. స్థానిక కాంగ్రెస్ నాయకులు కందూరు జానారెడ్డి ఆయన కొడుకులు ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని భగత్ అన్నారు. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు E19 క్వార్టర్స్ నందికొండ మున్సిపాలిటీలో ఉంటున్న నా క్వార్టర్స్ని నాకు గత 5 రోజులు వాళ్ళు ఒక లెటర్ రాసినప్పుడు మీరు కాంపిటెంట్ అథారిటీ కాదు, కేసీఆర్ గారి హయాంలో నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము. మీకు అథారిటీ లేదని చెప్పినా కానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు కనుక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇచ్చిన 5 రోజుల తర్వాత ఈరోజు నాకు నోటీస్ సర్వ్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెషర్ వస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి అంటే సార్ నేను రేపు వస్తాను, రేపు మాట్లాడతా కలెక్టర్ గారితో అని చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము, నేను వస్తే మా స్థానికులందరూ కూడా కదులుతారు, మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు. అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టు ఉంటుంది. ఈరోజు ఏం పెట్టుకోకండి, నాకు నందికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే అది ఆలోచన కూడా లేదని చెప్పి కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. నాకు ఆర్ఎన్బి శాఖ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇచ్చినటువంటి హైదరాబాద్లో ఉన్న క్వార్టర్స్ని నేను వారం లోపల తిరిగి ఇచ్చేసిన, వారం రోజుల లోపల హైదరాబాద్ ఉన్న క్వార్టర్స్ని తిరిగి ఇచ్చేసిన. ఇదే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నాకు ఎన్ఎస్పి క్వార్టర్స్ని కూడా E19 క్వార్టర్స్ని కూడా అలాట్ చేసి ఉంటే తిరిగి ఇచ్చే బాధ్యత నాది ఉండే. ఎన్ఎస్పి వాళ్ళు నాకు అలాట్ చేసినట్టే, జానారెడ్డి గారికి అలాట్ చేసినట్టే నాకు అలాట్ చేసినారు, దాంతోపాటు సామాన్యులకు అలాట్ చేసినారు. వాళ్ళందరూ కూడా అందులో ఉండొచ్చు అంట తప్ప నేను మాత్రం అందులో ఉండే అధికారం లేదని చెప్పేసి ఈరోజు నన్ను బయటికి గెట్టేయడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. నాకు గవర్నమెంట్ ఆస్తుల మీద నీకుంటదేమో ఆలోచన కబ్జాలు చేయాలని నాకుండదు. ఖచ్చితంగా కాలం తిరిగి వస్తుంది. ఇదే కాలం ఇదే పోలీసు వాళ్ళు మళ్ళా ఇదే ఎలక్షన్ టైంలో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఏ విధంగా అయితే చేసిరో అంతగా మీరు అనుభవించే విధంగా ఖచ్చితంగా చేసి చూపిస్తాం.